తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణ వచ్చినట్లయితే ముఖ్యమైన వార్తగా గ్యారంటీలే ప్రాధాన్యాలు అంటూ అటు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన వార్తనిచ్చారు. ఇప్పటికే 6 గ్యారంటీలు ఏదైతే ఇచ్చారో వాటిల్ని అమలు చేయడమే మాకు ప్రథమం అంటూ రేవంత్ రెడ్డి చేశారు. తదుపరి కార్యాచరణపై కసరత్తు కూడా ప్రారంభించారు. ప్రజాపాలన దరఖాస్తులపై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక వెబ్సైట్ను కూడా ప్రారంభించబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే నెల రోజుల పాలన పూర్తయింది. నిన్న ఆయన ఒక భావోద్వేగ ట్వీట్ను కూడా సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. అందరూ మీ గుండెల్లో రేవంత్ అన్నగా నిలుపుకున్నారు. మీ అందరి ఆదరాభిమానాలను అలానే నిలుపుకుంటాను. ఖచ్చితంగా ప్రజా సంక్షేమం మీ శ్రేయస్సు అభివృద్ధి లక్ష్యంగా తాను ఇకపైన పోటీ చేస్తాను. పాలకులంటే మిమ్మల్ని పాలించే వాళ్ళు కాదు, మీ సేవకులు అంటూ ఆయన నిన్న ఒక ట్వీట్ చేశారు. ఇప్పటికే ఏదైతే గ్యారంటీలు ఇచ్చారో వాటిలన్నిటికీ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. వీలైనంత త్వరగా ఆ గ్యారంటీలన్నింటినీ కూడా అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే వార్తను ప్రముఖంగా ప్రచురించింది. నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపు అంటూ రేవంత్ రెడ్డి నిన్న చేసిన ట్వీట్కి సంబంధించింది కూడా రాశారు. తెలంగాణ ప్రజలకు తాము సేవకులమే తప్ప పాలకులం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సంఖ్యలను తెంచి స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల పాలనపై ఆదివారం ఆయన స్పందించారు. దానికి సంబంధించి చాలామంది కూడా ఆయన చేసిన ట్వీట్ను చూసి కొంత సంతోషపడిన పరిస్థితి ఉన్నది. నిజంగానే కొంతవరకు ప్రజా సంక్షేమం కోసం కొంచెం కష్టపడుతున్నారనే మాటలు ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మరో ముఖ్యమైన వార్త, నిన్న అటు నీటిపారుదల శాఖ మంత్రితో పాటు రెవెన్యూ శాఖ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు కూడా అక్కడ సమీక్ష నిర్వహించారు. సీతారామ ప్రాజెక్టు పైన వాళ్ళందరూ కూడా నిన్న సమీక్ష నిర్వహించారు. సీతారామ ప్రాజెక్టు ప్రతిపాదిత పనులను అటు మ్యాప్లో చూపిస్తున్నారు తుమ్మల నాగేశ్వరరావు. అట్లనే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన 2 మంత్రులు ఉన్నారు. మరో 70 కోట్లు వెచ్చిస్తే 1,60,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు అనేది ఆ సమీక్షలో వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్నారు. మే నెలాఖరు కల్లా సీతారామ ఎత్తిపోతల లింక్ కాలువలు పూర్తి చేయండి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. దశల వారీగా ప్రాధాన్యాన్ని బట్టి పనులు చేపట్టాలి. నీటిపారుదల శాఖ ఉత్తమ్ కూడా చెప్పారు. ఇప్పటికే సీతారామ ఎత్తిపోతల పథకం కింద ఇప్పటి వరకు 7,500 కోట్లు ఖర్చు పెట్టారు. 1 ఎకరాకు కూడా సాగునీరు రాలేదు. కానీ ఇప్పుడు 70 కోట్లు ఖర్చు పెట్టి లింక్ కాలువ తవ్వితే చాలు. ఈ ఏడాది 1,60,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మొత్తం మీద నిన్న ఆదివారం సెక్రటేరియట్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమీక్షా సమావేశంలో ఈ సీతారామ ప్రాజెక్ట్ పైన త్వరితగతిన అక్కడ పనులు పూర్తి చేయాలంటూ అటు వాళ్ళు సమీక్ష అధికారులకు ఆదేశాలు జారీ చేసిన వార్తను కూడా ఇచ్చారు. ఇక కాంగ్రెస్ సర్కార్ది తిరోగమన చర్య, నెల రోజుల్లో ఆ ప్రభుత్వానికి అప్రతిష్ట వచ్చిందంటూ నిన్న కేటీఆర్ జైరాబాద్ లోక్సభ స్థానం పైన సమీక్షలో ఆయన మాట్లాడుతూ అటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. భవిష్యత్తు బీఆర్ఎస్దేనంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను కూడా ప్రముఖంగా ప్రచురించారు. ఇక ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి మరో వార్తనిచ్చారు. ఇప్పటికే ట్రాఫిక్ చలానాలన్నీ కూడా క్లియర్ చేసుకోవడానికి 90% వరకు రాయితీ ఇచ్చారు. పెండింగ్ చలానాలన్నింటినీ క్లియర్ చేసుకోవాలంటూ అటు జీవో కూడా జారీ చేశారు. అయితే జరిమానాలు విధిస్తున్నా ఎక్కడ కూడా ఆ వాహనదారుల్లో మార్పు కనపడడం లేదు. ట్రాఫిక్ ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. గంటకు 1,731 ట్రాఫిక్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి అంటూ మరొక వార్తనిచ్చారు. వాస్తవానికి పోలీస్ శాఖ పదే చెప్తూ వస్తుంది, ఎక్కడా కూడా తాము జరిమానాలు విధించడం మా కర్తవ్యం కాదు, పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడమే మా ముఖ్య ఉద్దేశం, అందుకనే జరిమానాలు తప్పనిసరి విధించాల్సి వస్తుందంటూ చెప్తున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకండి, రోడ్డు ప్రమాదాలకు గురి కాకండి అంటూ వాళ్ళందరూ కూడా పదే చెప్తూ వస్తున్నారు. ఇక మరో ముఖ్యమైన వార్త, దేశీ పత్తికి పునరుజ్జీవం అనే వార్తనిచ్చారు. ఇది నిజంగా కూడా మంచి వార్త. ఇప్పటిదాకా అందరూ కూడా బీటీ పత్తి విత్తనాలు వైపే మొగ్గు చూపుతున్నారు, బీటీ పత్తి విత్తనాలనే వాడుతుండేవారు. కానీ ఇప్పుడు మాత్రం దేశీ పత్తికి తిరిగి మరోసారి దానికి జీవం కల్పించాలంటూ కొన్ని ఎన్జిఓ పరిశోధన సంస్థలు, కొన్ని స్వతంత్ర పరిశోధన సంస్థలు పరిశోధనలు చేపట్టాయి. అక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా 6 రాష్ట్రాల్లో
నాన్ బీటీ విత్తనాలతో పత్తి సాగు చేయడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు. నిన్న భువనగిరి జిల్లా వేల్మజాలలో 30 రకాల విత్తనాలతో సేంద్రియ పద్ధతిలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్న పత్తి చేనును వాళ్ళందరూ కూడా పరిశీలించారనే వార్తనిచ్చారు. వాస్తవానికి బీటీ పత్తి విత్తనాలతో చాలామంది రైతులు నష్టపోయారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఈ దేశీ పత్తికి తిరిగి మరొకసారి మనం కనుక వాడినట్లయితే దాన్ని మళ్ళా పునరుజ్జీవం జరుగుతుందంటూ వాళ్ళు శాస్త్రవేత్తలందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది స్వతంత్ర పరిశోధన సంస్థలు ఇప్పటికే అటు పరిశోధన చేపట్టాయి. రకరకాల ఫీల్డ్లో పొలాలలో వాటిని విత్తనాలు వేస్తూ ఏ రకంగా దిగుబడి వస్తుంది అనే దానిపైన వాళ్ళందరూ కూడా పరిశోధన కొనసాగిస్తున్న వార్తను కూడా ఇచ్చింది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మనోళ్ళే చంపేస్తున్నారా అనే వార్తనిచ్చారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో విదేశాల్లో భారతదేశానికి శత్రువులుగా భావిస్తున్న వాళ్ళు, ఉగ్రవాద చర్యల్లో పాల్గొనే వాళ్ళ అందరూ కూడా అనుమానాస్పద పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా మృతి చెందుతున్నారు. అయితే దాని వెనకాల భారత గూఢచారి సంస్థ రా ఉందా అనే కోణంలో ఈ వార్తను ఇచ్చారు. విదేశాల్లో వరుసగా భారత శత్రువులు హతమవుతున్నారు. భారత గడ్డపై ఉగ్ర చర్యలకు పాల్పడ్డవారు హతమైపోతున్నారు. పాక్, కెనడా, యూకే, నేపాల్లో ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి. నిజ్జర్ మృతి వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ గతంలో కెనడా ఆరోపించింది. ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ మృతిని అక్కడ కెనడాలో ఆయన గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. దానిపైన అటు కెనడా ప్రధానమంత్రి కూడా భారతదేశం పైన ఆరోపణలు చేశారు. వాస్తవానికి ఇటువంటి హత్యలకు పేరు పెట్టింది మొసాద్. కానీ ఇప్పుడు భారత రా కూడా అదే బాటలో నడుస్తుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అంటూ వార్తనిచ్చారు. ఎవరు చంపుతున్నారో తెలియదు, ఎందుకు చంపుతున్నారో తెలియదు, కానీ అక్కడ చస్తుంది మాత్రం భారతదేశ శత్రువులు చనిపోతున్నారు. మతం, వేర్పాటువాదం ఇలా రకరకాల కారణాలతో భారతదేశంలో కల్లోలం సృష్టించాలనుకుంటున్న వారు వరుసగా మర్డర్ అయిపోతున్నారు. ఈ తరహా హత్యలకు పెట్టింది పేరైన ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ తరహాలో వాళ్ళని వేటాడి చంపుతున్నది మన రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏజెంట్ల లేక మరెవరు అయితే అది ఎవరు అనేది ఇప్పటిదాకా సమాధానం తెలియని ప్రశ్నలు. ఎవరైతేనేం చంపుతున్నది మన గూఢచారులు కాకుండా మరెవరన్నా అయితే మాత్రం కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టే అనే వార్తనిచ్చారు. మొన్న కూడా పాకిస్తాన్లో అటు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న మౌలానా మసూద్ బాంబు దాడిలో చనిపోయాడు. ఆ బాంబు దాడికి పాల్పడింది ఎవరనేది ఇంతవరకు పాకిస్తాన్ ప్రకటించలేదు. దాని మీద ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. వరుసగా అటు ఉగ్రవాదులు వేరే విదేశీ గడ్డలపైన హత్యలకు గురవుతున్నారు. దీని వెనకాల భారత గూఢచార సంస్థ ఉందా అనే వార్తనిచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల నమూనాలు రెడీ చేసింది సర్కార్ అనే వార్తను కూడా ఇచ్చారు. 6 గ్యారెంటీ పథకాల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లను కూడా పేదలకు, అర్హులైన పేదలకు అందరికీ ఇస్తామంటున్నారు. ఆ ఇళ్ల నమూనాలను చేసింది. 3 డిజైన్లను గృహ నిర్మాణ శాఖ అధికారులు రెడీ చేశారు. సర్కార్ పరిశీలిస్తుంది. వాటి ప్రకారం నిర్మిస్తేనే 5 లక్షలు, ప్రజాపాలనలో 25 లక్షల దరఖాస్తులు వచ్చే అర్హులను తేల్చాకే దీన్నంతా కూడా అమలు చేయాలనే వార్తనిచ్చారు. ఇక అటు ప్రధాని మోడీ పర్యటన తర్వాత మాల్దీవుల్లో మంత్రులు, ఎంపీలు రకరకాల వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని కించపరుస్తూ భారతదేశం హోటళ్లలో గదులు కంపు కొడతాయంటూ వ్యాఖ్యలు చేశారు. రకరకాలైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. దాంతో పెద్ద ఎత్తున ఆగ్రహం వెళ్ళగక్కారు భారతీయులందరూ కూడా. మాల్దీవ్స్ అనేది ముఖ్యంగా పర్యాటక కేంద్రంగా ఉంది. భారతదేశం నుంచి రెగ్యులర్గా అక్కడికి అనేక మంది ఆ పర్యాటక ప్రాంతానికి వెళ్తారు. అందమైన బీచ్లు అవన్నీ కూడా ఉండడంతో. కానీ నిన్న మంత్రులు చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా భారత ప్రజల్లో తీవ్ర ఆగ్రహం పెలువికింది. వెంటనే మాల్దీవుల పర్యటనలన్నీ క్యాన్సిల్ చేసుకున్నారు. ఒక్కరోజులోనే కొన్ని వేల మంది పర్యటనలను క్యాన్సిల్ చేసుకున్నారు. మాల్దీవులు ముఖ్యంగా పర్యాటక రంగం మీదే ఆధారపడి ఉంది. వెంటనే దిద్దుబాటు చర్యలను మాల్దీవ్స్ సర్కార్ ప్రారంభించింది. ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిన 3 మంత్రులు మరియం మల్షా షరీఫ్, మజూమ్ మాజిద్ 3 మంత్రులపైన వేటు వేసింది. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల అటు భారతదేశానికి క్షమాపణ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక సాహితీ ఇన్ఫ్రా మోసం 1800 కోట్ల రూపాయలనే మరో వార్తను కూడా ఇచ్చారు. సాహితీ ఇన్ఫ్రా డెవలపర్స్ పేరుతో భూదాటి లక్ష్మీనారాయణ పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడ్డాడు. ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో ప్రజల వద్ద డబ్బులు కొట్టేశారు. ఆయన గతంలో టీటీడీ సభ్యుడిగా కూడా అటు వైసీపీ సర్కార్ నియమించింది. ఈ కేసు ఆయన పైన
పెట్టిన తర్వాత ఆయన దానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన పైన కేసు అయితే కొనసాగుతుంది. సాహితీ సంస్థ ఆస్తుల్ని అటాచ్ చేస్తాం, బాధితులందరికీ న్యాయం జరిగేలా చేస్తామంటూ అటు హైదరాబాద్ జాయింట్ సిపి రంగనాథ్ చెప్పారు. ప్రీ లాంచ్ ఆఫర్లలో దాదాపుగా 18,100 కోట్లు కొట్టేశారు. 2019లో ప్రాజెక్టు ప్రారంభించారు, కానీ 2022 కల్లా ప్లాట్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. కానీ ఎక్కడా కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కానీ యశ్వంత్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదుతో సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత దాదాపుగా 300 మందికి పైగా బాధితులందరూ కూడా అక్కడికి వచ్చి ధర్నా చేశారు. దాంతో అటు ఆయన పైన కేసు నమోదు చేసి ప్రస్తుతం ఆ కేసు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఆధార్ అవస్థ అనే మరొక వార్తను కూడా ఇచ్చారు. ఆధార్లో మార్పులు చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సవరణలకు రోజుల తరబడి పాటలు పడాల్సి వస్తుంది. గతంలో రాష్ట్రంలో 1800 సెంటర్లు ఉండేవి, ప్రస్తుతం 350 కన్నా తక్కువే అయిపోయినాయి. వాటిల్లో కూడా రోజుకు 50-60 టోకెన్లు మాత్రమే ఇస్తున్నారు. అర్ధరాత్రి నుంచే ప్రజలు బారులు తీరుతున్నారనే వార్తనిచ్చింది. అంతకుముందు మీ సేవలో మార్పులు చేసింది, కానీ 3 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ప్రభుత్వ ఆఫీసుల్లోనే అవకాశం ఉందని చెప్తున్నారు. సెంటర్లు పెంచాలన్న విముఖత, దాంతో అటు ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ మార్పులు చేయించుకోవాలనుకున్న వారందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారనే వార్తను కూడా ఇచ్చారు. ఇక కొత్త జిల్లాలను రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా అనే మరో వార్తను కూడా ఇచ్చారు. అటు రేవంత్ రెడ్డి కొత్త జిల్లాలను అసంబద్ధంగా విడుదల చేశారు. దీనిపైన ఒక కమిటీ వేస్తాము, కొత్త జిల్లాలను పునర్విభజన ఎలా జరిగిందనే దాన్ని ఒకసారి పరిశీలిస్తామంటూ రేవంత్ రెడ్డి ప్రకటించారు. దానికి సంబంధించి కొత్త జిల్లాలను రద్దు చేస్తామని ఎక్కడ కూడా ప్రకటించలేదు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం కొత్త జిల్లాలను రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా అని రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మొదలైన నిరసనలు నెల రోజుల్లోనే రాష్ట్ర సర్కారుకు అప్రతిష్ట అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా ప్రచురించింది. బీఆర్ఎస్ ఓటమికి సంబంధించి సమీక్షా సమావేశాలు నిర్వహించుకుంటుంది. వరుసనే పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో అక్కడ ఎక్కడ జరిగింది ఏంటి, ఎందుకు లోపం జరిగింది, ఎందుకు ప్రజలు తిరస్కరించారని ఒక చర్చ అయితే సమీక్షలో అయితే కొనసాగిస్తున్నారు. నిన్న జైరాబాద్కు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించుకున్నారు. అందులో కూడా ప్రజల తీర్పును ఇంకా కూడా వీళ్ళు అంగీకరించడానికి వీళ్ళకి మనస్కరించడం లేదు. ప్రజల మీదే అక్కసు వెలగక్కుతున్నారు. నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనం. మనం దళిత బంధు ఇతర పథకాలన్నీ కూడా ఇచ్చాం, కానీ అవి దక్కని వారు అసూయతో మనకు ఓట్లేయలేదనే వ్యాఖ్యలు చేశారు. తోటివాడు బాగుపడుతుంటే ప్రజలు చూడలేకపోతున్నారు. ప్రజల మీదకి ఆ ఓటమి నెపాన్ని నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయలేక మీ ఓటమిని మీ పాలన బాలేదు కాబట్టి ప్రజలు తిరస్కరించారు. ప్రజా తీర్పును గౌరవించాల్సింది పోయి ఓట్లేని ప్రజలపైన అక్కసు వెలగక్కడం ఎంతవరకు సబబు అంటూ అటు ప్రజలు కూడా తీవ్రస్థాయిలో అటు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైన మండిపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక రోడ్డుకు మోకాలడ్డు అనే మరో వార్తను కూడా ఇచ్చారు. 10,000 కోట్ల జాతీయ రహదారిపై బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం చేసింది. భారత్ మాలలో మంచిర్యాల విజయవాడ హైవే మంజూరైంది. 300 కిలోమీటర్ల మార్గాన్ని సొంతంగా కేంద్రం నిర్మించనుంది. దానికి సంబంధించి 2017-18లోనే ఓకే చెప్పినా ఇంతవరకు కూడా భూసేకరణ విషయంలో ఎటువంటి ముందడుగు పడలేదు. ఆలస్యానికి గల కారణాలు చెప్పలేదు. కేంద్రంతో ఉన్న విభేదాలే కారణాలని చెప్తున్నారు. రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి కింద ఉద్యోగుల వరకు ఇదే తీరు కొనసాగుతుంది. ప్రాజెక్టుకు టెండర్లు పూర్తయినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ఒక వార్తనిచ్చారు. వాస్తవానికి 2017-18లోనే అటు 300 కిలోమీటర్ల మీద రహదారి మనకు ఓకే చేసింది. అయినా కూడా ఇంతవరకు మంచిర్యాల నుంచి విజయవాడ వరకు జాతీయ రహదారి నిర్మాణానికి టెండర్లు అయినా కానీ ఇంతవరకు భూసేకరణ చేపట్టలేదు. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఉన్న గ్యాప్ నేపథ్యంలో ఇక్కడ అధికారులు కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వ అధికారులు ఏదైనా సమాచారం అడిగితే కూడా వాళ్ళు కూడా సహకరించలేదనే వార్తను కూడా ఇచ్చారు. మొన్న రేవంత్ రెడ్డి దీనిపైన కూడా మాట్లాడారు. గత ప్రభుత్వం కావాలని వాళ్ళతో కయ్యానికి వెళ్ళింది, కానీ తాను కాంగ్రెస్ పార్టీ నేతగా కాంగ్రెస్ రాజకీయాలు చేస్తాను, కానీ అభివృద్ధి విషయానికి వచ్చేసరికి తెలంగాణ యొక్క ప్రతినిధిగా వెళ్ళి రాష్ట్రం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్రం మనకి చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను వాళ్ళతోని తాను అడుగుతాను, వాళ్ళతో సయోధ్యగా మనకి కావాల్సినవి అన్నీ కూడా దక్కించుకుంటాను, తెలంగాణ అభివృద్ధి తనకు ధ్యేయమంటూ కూడా ప్రకటించారు. ఖచ్చితంగా త్వరలోనే ఈ రోడ్డుకు కూడా మోక్షం కలిగిస్తాం. దీనిపైన కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. త్వరలోనే కాంగ్రెస్ ఆధ్వర్యంలో
కొత్త సర్కార్ దృష్టి సారిస్తే అభివృద్ధికి బాట అనే వార్తనిచ్చారు. ఖచ్చితంగా ఒక్కొక్క శాఖకు సంబంధించి సమీక్షలన్నీ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో దానిపైన కూడా త్వరలోనే దృష్టి పెడతారు. తద్వారా మంచిర్యాల విజయవాడ రహదారి కనుక ఏర్పాటైతే అటు ప్రజలకు కొంతవరకు ప్రయాణం సౌలభ్యం దక్కుతుందనే వాదన కూడా వినపడుతుంది. ఇక సాక్షి పత్రిక వచ్చినట్లయితే 40 రోజులే గడువు అనే వార్తనిచ్చారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీల అమలుకు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కారణంగా 4 రోజులకు ముందు వచ్చింది గడువు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలను ఇచ్చిందో లోక్సభ ఎన్నికలకు గనక నోటిఫికేషన్ విడుదలైనట్లయితే అవి అమలు చేయడానికి సాధ్యం కాదు. కాబట్టి వీలైనంత త్వరగా వాటిని అమలు చేయడానికి కాంగ్రెస్ సర్కార్, రేవంత్ సర్కార్ ప్రయత్నాలు చేస్తున్నది. ఇంకా 40 రోజులే గడువు ఉంది అంటూ ఇచ్చింది. ఇప్పటికే 4 రోజులు పూర్తయిపోయింది. ఫిబ్రవరి 2వ వారంలో ఎప్పుడైనా షెడ్యూల్ విడుదలవుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా 6 గ్యారెంటీలను అమలు చేయాలి అంటూ ఇప్పటిదాకా 2 గ్యారెంటీలను అమలు చేసింది. కానీ మిగతా గ్యారెంటీలను కూడా అమలు చేయాలి త్వరగా, అందుకు ప్రయత్నాలు కొనసాగిస్తుందంటూ వార్తనిచ్చారు. మరొకటి, ప్రజాపాలన పైన నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఆ మంత్రులతో ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. అందుబాటులో ఉన్న మంత్రులు హాజరు కావాలంటూ విజ్ఞప్తి చేశారు. అభయహస్తం, అర్హుల ఎంపిక, కాళేశ్వరం తదితర అంశాలపైన చర్చించే అవకాశం ఉందంటూ వార్తనిచ్చారు. ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా 4 రోజుల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఆయన చేసిన భావోద్వేగ ట్వీట్కి సంబంధించి కూడా వార్తనిచ్చారు. అలానే బీజేపీ ఈ నెలలోనే మోడీ సభలు ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతుంది. నిన్న పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వాళ్ళు సమావేశం నిర్వహించుకున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారానికి బీజేపీ సన్నద్ధమవుతుంది. ఈ నెలలోనే ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో 2 బహిరంగ సభల్లో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేశారనే వార్తనిచ్చారు. ఒకటి ఉత్తర తెలంగాణలో, మరొకటి దక్షిణ తెలంగాణలో సభలు నిర్వహించాలంటూ, అందులో మోడీ పాల్గొనేలా చేయాలంటూ నిన్న సమావేశంలో నిర్ణయించిన వార్తనిచ్చారు. కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చితే బాగుండేది, పార్లమెంట్ ఎన్నికల్లో పొరపాట్లు జరగనీయమంటూ నిన్న జైరాబాద్ లోక్సభ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా సాక్షి పత్రిక ప్రచురించింది. సిట్టింగుల పైన ఉన్న వ్యతిరేకతతోనే ఓడిపోయాము, ఖచ్చితంగా సిట్టింగులు మారిస్తే కొంతవరకు సత్ఫలితాలు ఇచ్చేదంటూ కూడా ఇచ్చారు. ఇంకా వెలుగు పత్రిక చూసినట్లయితే ఆర్థిక వ్యవస్థను సెట్ చేద్దాం, గాడిన పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అనే వార్తను ప్రముఖంగా ప్రచురించింది. మొత్తం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అంతా కుదేలైపోయింది. అటు మొత్తం అప్పుల పాలు తెలంగాణను చేశారు. దీనిపైన ఇప్పటికే సమీక్ష నిర్వహించారు, వైట్ పేపర్ని కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. దీన్ని కనుక సెట్ చేసి గాడిన పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అప్పులు దుబారా ఖర్చులు తగ్గించాలని నిర్ణయం, తక్కువ వడ్డీకి దొరికే లోన్ల వైపు మొగ్గు చూపుతుంది. సొంతంగా నిధులు సమకూర్చడం పైన కూడా ఫోకస్ పెట్టింది. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ సలహాలు సూచనలతో ముందుకెళ్తుంది. ఇప్పటికే ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్తో అటు సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. వచ్చే బడ్జెట్ ఉన్నది ఉన్నట్టు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నెపంగా చూపించి ఇటు ఏదైతే సంక్షేమ పథకాలను అమలు చేయడాన్ని తప్పించుకోవాలని చూస్తుందంటూ పదే పదే బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. కానీ వెనక్కి తగ్గేది లేదు, ఖచ్చితంగా అన్నింటినీ కూడా సెట్ చేస్తాం, అట్లనే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామంటూ అటు కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్ళు పదే పదే చెప్తూ వస్తున్నారు. ఇక సంఖ్యలను తెంచి స్వేచ్ఛను పంచినామంటూ నిన్న రేవంత్ రెడ్డి ఏదైతే ట్వీట్ చేశారో దాన్ని ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ ముందుకు సాగుతున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటల్ని ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. పాలకులం కాదు సేవకులం అన్న మాటను నిలబెట్టుకున్నాం, రేవంత్ అన్నగా నన్ను జనం గుండెల్లో పెట్టుకున్నారు, 4 రోజుల పాలన తృప్తిని కొత్త అనుభూతిని ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ప్రజల ఇచ్చిన హామీలను తాను ఖచ్చితంగా నెరవేరుస్తాను, ప్రజారంజక పాలన చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ఆయన నిన్న సోషల్ మీడియాలో పోస్ట్లో పెట్టారు. ఇక ఏప్రిల్ మేలో టెట్ నిర్వహణకు ప్రపోజల్స్ రెడీ చేస్తుంది స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లందరూ కూడా అనే వార్తనిచ్చారు. ఇప్పటికే అటు ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పాఠశాల లేని గ్రామం ఉండకూడదు, అట్లనే టీచర్ లేని పాఠశాల కూడా ఉండకూడదంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలని హామీ చేయడంతో త్వరలోనే టెట్ నిర్వహించడానికి ప్రపోజల్స్ రెడీ అవుతున్నాయనే వార్తనిచ్చారు.
ఇక మరో వార్త నిన్న దారుణం చోటు చేసుకుంది. రామంతపూర్లో సొంత తల్లినే కొడుకు కోడలు కలిసి హత్య చేశారు. ఆస్తి కోసం ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆస్తుల కోసం అయిన వాళ్ళను కూడా కడదేరుస్తున్న పరిస్థితి నెలకొనుంది. ఆ తల్లి ఆ ఇల్లు అమ్ముకోవడానికి నిరాకరించడంతో ఆమెని హత్య చేశారు. అయితే అంత్యక్రియల సమయంలో వచ్చిన బంధువులకు అనుమానం రావడంతో ఆమె సహజ మరణం కాదని అనుమానం రావడంతో వాళ్ళు అడ్డుకున్నారు. ఆమె శరీరంపై రక్తపు మరకలు కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ దారుణానికి పాల్పడ్డ ఆ కొడుకు అనిల్ అట్లనే భార్య తిరుమల ఇద్దరిని అరెస్ట్ చేశారు. అలానే అనిల్ సోదరుడిని కూడా అనిల్ స్నేహితుడిని కూడా అరెస్ట్ చేశారు. మొత్తం 3 నిందితులు ఈ హత్యకు పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇక అడ్డగోలుగా యాంటీబయాటిక్స్ అనే మరొక వార్తను కూడా ఇచ్చారు. అవసరం లేకున్నా ప్రజలు ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. దీనివల్ల రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఇబ్బందులు పడతారు, రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందంటూ చెప్తున్నారు. 6% మంది పేషెంట్లకే డయాగ్నోసిస్, 94% మందికి అంచనాతోనే యాంటీబయాటిక్స్ రాస్తున్న డాక్టర్లు. విచ్చలవిడి వాడకం ప్రమాదం అంటూ హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎన్సిడిసి సర్వే చేసింది, 20 హాస్పిటల్స్లో సర్వే చేసింది. ఉస్మానియా హాస్పిటల్తో సహా ఎవరైనా సరే చిన్నపాటి జలుబు లేకుంటే జ్వరంతో వెళ్ళినా కానీ వెంటనే డాక్టర్లు యాంటీబయాటిక్ రాసేసి వాళ్ళని యాంటీబయాటిక్స్ వాడేలా చేస్తున్నారు. కానీ ఇది భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అడ్డగోలుగా యాంటీబయాటిక్స్ వాడకూడదంటూ హెచ్చరిస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైనా చిన్నపాటి జలుబులు వాళ్ళకి వస్తే న్యాచురల్ రెమెడీ ఇంట్లోనే అనేక మనకు మందులు ఉంటాయి, రోజువారీ వంటల్లో వాడేవి. వాటిల్ని వంటింటి చిట్కాలతో కొంతవరకు ప్రయత్నించాలి. మరీ ఎక్కువ అనారోగ్యానికి గురైనప్పుడు మాత్రమే యాంటీబయాటిక్ తప్పనిసరి అయితే మాత్రమే యాంటీబయాటిక్ని వాడండి, లేకుంటే భవిష్యత్తులో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరొకటి దిశ పత్రికలో అంచనాలపై పంచనామా అనే వార్తనిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన నిర్మాణాలపైన సర్కార్ ఫోకస్ పెట్టిందంటూ మరో వార్తనిచ్చారు. సెక్రటేరియట్ కొత్తగా నిర్మించారు, మొత్తం కూల్చి నిర్మించారు. దీనిపైన అన్ని పార్టీలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. మరో 10 ఏళ్ళైనా కానీ ఆ సెక్రటేరియట్ అలానే వాడుకోవచ్చు. పాత సెక్రటేరియట్ ఇప్పుడు కూల్చి ఇంత పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేయడం ఎందుకు అంటూ అప్పుడే అభ్యంతరాలు లేవనెత్తారు. కానీ అప్పుడు ఉన్న బీఆర్ఎస్ సర్కార్ అటు ప్రతిపక్షాల అభ్యంతరాలను, ప్రజా సంఘాల ఆందోళనను ఏమాత్రం పట్టించుకోలేదు. ఉన్న పలంగా అటు అసెంబ్లీని పాత సెక్రటేరియట్ను కూల్చివేసి ఆ ప్లేస్లో కొత్త సెక్రటేరియట్ను నిర్మించింది. అటు మరొకటి అమరవీరుల కోసం అంటూ ఒకటి అమరవీరుల స్తూపం కట్టింది. దీనిపైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. అమరవీరుల కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకుంటాం, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామంటూ చెప్పారు. కానీ కొంతమందికి మాత్రమే ఇచ్చారు, మిగతా వాళ్ళని గాలికి వదిలేశారు. అటువంటిది వాళ్ళనందరినీ ఆదుకుంటే వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయి, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. కానీ ఈ స్తూపం కట్టడం వల్ల ఉపయోగం ఏంటంటూ గతంలో అనేక మంది విమర్శలు చేశారు. కానీ సర్కార్ ఏమాత్రం పట్టించుకోకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా కొత్త సెక్రటేరియట్ ఎదురుగానే లుమినీ పార్క్ పక్కన స్తూపం నిర్మించింది. మరొకటి అటు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా నిర్మించింది. దేశంలో అటు రాష్ట్రంలో ఎక్కడ ఏ మారుమూల ఏం జరిగినా వెంటనే ఇక్కడ కమాండ్ కంట్రోల్లో తెలిసేలాగా అనుసంధానం చేసేస్తున్నాం. ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాను కూడా ఇక్కడ చూడవచ్చు. ఎక్కడో ఆదిలాబాద్ మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాను కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ చేయవచ్చు అనే రేంజ్లో చెప్పారు. కమాండ్ కంట్రోల్ను ఏర్పాటు చేశారు, మంచిదే. అటువంటి నిజంగానే అటువంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిదే. కానీ ఈ నిర్మాణాలకు సంబంధించి అంచనాలు పెంచారు. మొదటగా దానికి ఎంత వ్యయం అవుతుందని భావించారో కానీ అంచనాలను పెంచి వేల కోట్లను వృధా చేశారు. కాబట్టి ఈ అంచనాలపై పంచనామా చేస్తున్నారనే వార్తనిచ్చారు. అమర్జ్యోతి జిల్లాల కలెక్టరేట్ కనెక్షన్లపైన కూడా దృష్టి పెట్టింది. కాంగ్రెస్ సర్కార్ డిజైన్ సమయంలో అంచనా వ్యయం ఎంత, అనంతరం ఎందుకు పెరిగింది, ఎంత పెరిగింది, అవసరాలకు తగ్గట్టుగా పెంచారా లేకుంటే ఇష్టానుసారం పెంచేశారా అనే వార్తనిచ్చారు. ఇక ఈ నిర్మాణాలన్నిటికీ కూడా బీఆర్ఎస్ లీడర్లే సబ్ కాంట్రాక్టర్లే ఉన్నారు, ఆర్ఎండ్బి ఆఫీసర్ల నుంచి వివరాలు సేకరిస్తున్నదనే వార్తనిచ్చారు. నిజంగానే అంచనాలకు మించి వీటిలన్నింటినీ కూడా నిర్మాణాలన్నీ కూడా జరిగాయి. నిర్మాణాలన్నీ కూడా ఈఎన్సీ గణపతి రెడ్డి కనుసన్నల్లోనే జరిగాయి. దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. దీనిపైన నిజంగానే ఇప్పుడు ఆర్ఎండ్బి అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఇష్టారాజ్యంగా కనుక పెంచినట్లయితే ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు. గుండెల్లో పెట్టుకున్నారు, గుర్తుండేలా పనిచేస్తానంటూ ఆ నెల రోజుల ప్రస్థానం పైన నిన్న రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో చేసిన ట్వీట్ను కూడా ముఖ్యమైన
వార్తగా ఇచ్చారు. సంఖ్యలను తెంచి స్వేచ్ఛను పంచుతూ ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ ఉజ్వల భవితపై అడుగులు వేస్తూ అంటూ ఆయన నిన్న ట్విట్టర్లో వేసిన వార్తను ఆయన వేశారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత ప్రజారంజక పాలన అందిస్తానంటూ అందరికీ హామీ ఇస్తున్నానంటూ కూడా వార్తను ఇచ్చారు. కొత్త బడ్జెట్కు కసరత్తు అనే మరో వార్తను కూడా చూడొచ్చు. పూర్తిస్థాయి పద్ధతి దిశగా సర్కార్ సన్నాహాలు చేస్తుంది. అన్ని శాఖలకు ఫైనాన్స్ నుంచి ఆర్డర్ వెళ్ళింది. సంక్షేమానికి అయ్యే ఖర్చుపైన ఎక్సైజ్ చేస్తుంది. గ్యారంటీ పథకాలకు నిధులు కేటాయిస్తుందని, గ్యారంటీ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తామంటూ చెప్తూ వస్తున్న నేపథ్యంలో వాటిపైన దృష్టి పెట్టిందనే వార్తను కూడా దిశ పత్రిక ప్రచురించింది. ఇక నిన్న అటు నమస్తే తెలంగాణ పత్రిక చూసినట్లయితే కొంత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కొంత కోలుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇంటి వద్దనే రెస్ట్ తీసుకుంటున్నారు. మొన్నే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆయనకు పరామర్శించి వెళ్ళారు. తాజాగా గవర్నర్ నరసింహన్ దంపతులు ఇద్దరు కూడా కేసీఆర్ను వచ్చి పరామర్శించి వెళ్ళారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలంటూ ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారనే వార్తను కూడా ఇచ్చారు. తెలంగాణ పదాన్ని చెరిపేసే కుట్ర జరుగుతుంది, అబద్ధం ముందు అభివృద్ధి ఓడిపోయింది అంటూ నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రముఖంగా ప్రచురించింది. బీఆర్ఎస్ లేకుంటే రాష్ట్రానికి ముప్పే అనే వార్తను ఇచ్చింది. తెలంగాణ పదాన్ని చెరిపేసే కుట్ర అనే చూశారు. అసలు వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అప్పట్లో అన్ని సంఘాలు, ప్రజా సంఘాలన్నీ కూడా పోరాటం చేసినాయి. తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ను మార్చి బీఆర్ఎస్ చేసిందే ఆ పార్టీ నేతలే ఇప్పుడు తెలంగాణ పదాన్ని చెరిపేసే కుట్ర అంటున్నారు. అంటే ఓటమిని జీర్ణించుకోలేక అటు అక్కసు వెలుగక్కుతున్నారనే విమర్శలు ప్రస్తుతం వస్తున్నాయి. ఎందుకు ఓడిపోయామనేది సమీక్ష చేసుకోవాలి. తిరిగి మనం ప్రజలకు మంచి చేసి గెలవాలి. కానీ ఓటమికి కారణమైన ప్రజల మీద అక్కసు వెలగక్కడం ఎంతవరకు సమంజసం? మీరు అభివృద్ధి చేయలేదు కాబట్టే ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పు కోసమే ఓటు వేశారు. ప్రజా నిర్ణయాన్ని, ప్రజా తీర్పుని గౌరవించాలి. కానీ ఇటువంటి అహంకారపూరిత వ్యాఖ్యలు చేయకూడదంటూ సొంత పార్టీ నేతలే కొంతవరకు విమర్శిస్తున్న పరిస్థితి. ఇటువంటి అహంకారపూరిత చేష్టల వల్ల, అహంకారపూరిత వ్యాఖ్యల వల్లే తాము నష్టపోయామనే వాదనను సొంత పార్టీ నేతలు కూడా చెప్తూ ఉన్నారు. ప్రజాపాలనకు ఎంట్రీ కష్టాలనే మరో వార్తను కూడా ఇచ్చారు. 10 రోజుల్లో 1,25,00,000 దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేయడం అసాధ్యమే. ఒక్క ఆపరేటర్ రోజుకు 60 మాత్రమే పూర్తి. మరోవైపు వెంటాడుతున్న సర్వర్ సమస్యలు, చేతులెత్తేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ప్రజాపాలన దరఖాస్తులపై సైబర్ నేరగాళ్ల కళ్ళు అనే వార్తను కూడా ఇచ్చింది. ప్రజాపాలనకు ఎంట్రీ కష్టాలు అని అంటే దాదాపుగా 1,25,00,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. గత ప్రభుత్వంలో మాకే హామీలు, మాకు ఎటువంటి పథకాలు మాకు అందలేదు అని ఆవేదనతో వాళ్ళు 1,25,00,000 మంది ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నారు. వీళ్ళందరూ కూడా ఎటువంటి పథకాలు గత ప్రభుత్వంలో పొందని వాళ్ళనేది గుర్తిరగాలి. ఆన్లైన్లో నమోదు చేయడం అసాధ్యమే అంటూ ముందుగానే చెప్పేస్తున్నారు. ఈ రోజు నుంచి ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఒక ఆపరేటర్ రోజుకు 60 మాత్రమే పూర్తి. అవసరమైనంత మంది సిబ్బందిని పెట్టి దీన్ని ఎంట్రీ చేయించేందుకు ఏదైతే ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు అన్నిటినీ కరెక్ట్గా చూసి స్క్రూటినీ చేసేందుకు తగినంత సిబ్బందిని కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇక ప్రజాపాలన దరఖాస్తులపై సైబర్ నేరగాళ్ల కన్నాని వచ్చింది. ఖచ్చితంగా ఇది అందరూ కూడా గుర్తుంచుకోవాలి. మీకు ఎటువంటి ఓటీపీలు కూడా ప్రభుత్వం నుంచి రావు. కానీ సైబర్ నేరగాళ్ళు మాత్రం మీరు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు, దీనికి ఒక ఓటీపీ వస్తుంది, దాని ఓటీపీ కనుక చెప్పినట్లయితే మీ దరఖాస్తు ఎంట్రీ అయినట్టు, లేకుంటే కాదు అంటూ కొత్త ఎత్తు వేశారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వం మీకు ఎటువంటి ఓటీపీ పంపించదు. ఆ నెంబర్ నుంచి కేవలం మీకు SMS మీ దరఖాస్తు మాకు అందింది, ఈ పథకాలకు మీరు అర్హులు, లేకుంటే ఈ పథకానికి మీరు అర్హులు కాదు అనే SMS మాత్రమే వస్తుంది. కాబట్టి ఎటువంటి ఓటీపీలు కూడా ప్రభుత్వం తరపున రావు. మీరందరూ కూడా సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్త పడాలంటూ అటు హెచ్చరిస్తున్నాము. సమాచారం ఇవ్వకుండానే హైకోర్టుకు భూమి చెప్పా పెట్టకుండా లాగేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం. వ్యవసాయ, ఉద్యాన యూనివర్సిటీలకు భూ కటకట, ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్. ప్రత్యామ్నాయ భూమి ఇవ్వడంపై చర్చే లేదు. ప్రభుత్వంపై ప్రొఫెసర్లు, విద్యార్థుల ఆగ్రహం అంటున్నారు. అదే హైకోర్టు రాజేంద్ర నగర్లో భూమిని కేటాయించాలనేది ఇప్పటిది కాదు, గత ప్రభుత్వంలో కూడా ఇదే చర్చ కొనసాగింది. అప్పట్లోనే ఆ నిర్ణయాన్ని తీసుకున్నారు. కాకపోతే అప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు వెంటనే అమలు చేశారు. అందుకు జీవో కూడా
జారీ చేశారు. ఇప్పటికే ప్రధాన న్యాయమూర్తిని కలిశారు. ఆ రోజు ఇప్పుడున్న కోర్టు ఈ ప్రస్తుత అవసరాలకి సరిపోవడం లేదు కాబట్టి కొత్త కోర్టును నిర్మించుకోవాలి. అటు వీలైనంత త్వరగా ఈ సమస్యలు వివాదాలన్నీ కూడా పరిష్కరించుకోవాలి, ఇంకా మరిన్ని కోర్టుల సంఖ్య పెంచుకోవాలి అనే ఉద్దేశంతోనే అటు ప్రభుత్వం 100 ఎకరాలను కేటాయించింది. దానికి సంబంధించిన జీవోను కూడా జారీ చేసింది. త్వరలోనే అక్కడ కోర్టు నిర్మాణం కూడా స్టార్ట్ కాబోతుంది. ఇది ఈ తెలంగాణలో వార్తల విషయాలు. అటు నెల రోజుల ప్రజారంజక పాలన అయితే జరిగిందంటూ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇతర మంత్రులు కూడా ప్రజా పాలన పైన దృష్టి పెట్టారు. రాబోయే రోజుల్లో మరింత సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజలకు మరింత చేరువవుతూ ఈ పాలన కాంగ్రెస్ సర్కార్ కొనసాగుతుందంటూ చెప్తూ వస్తున్నారు. ఇప్పటిదాకా దాఖలైన ప్రజాపాలన దరఖాస్తులపైన ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటులో ఉన్న మంత్రులందరితో కూడా సమీక్షా సమావేశం నిర్వహించి వీలైనంత త్వరగా వచ్చిన దరఖాస్తులన్నింటినీ కూడా వాళ్ళకి ఏ పథకాలు అర్హులవుతారు, ఏ పథకాలకి అర్హులు కారు అనేది తేల్చాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయనున్నారు. ఇది ఇవాల్టి వార్తల వెనకాల ఉన్న వాస్తవాలు. తిరిగి రేపు మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు బిగ్ టీవీ.